कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष माम् कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। प्रिय భగవద్బంధువులారా, మన ఆనాడు తల్లి విశ్వమంతా భగవద్ అనుగ్రహంలో నడవాలి, అన్ని ఆత్మలు భగవంతుని యొక్క సన్నిధానంలో క్షేమంగా ఉండాలి అంటూ ఆత్మక్షేమమే లాభంగా ధనుర్మాస వ్రతాన్ని లోకానికి తానాచరించి చెప్పింది. వాస్తవానికి ధనుర్మాస వ్రతం కొత్తదేం కాదండి, ఆండాళ్ళ వారి సృష్టించినటువంటి ప్రోగ్రాం ఏం కాదండి. గోపికలు చేశారు కాత్యాయని వ్రతాన్ని. ఇవి కూడా మనకి వేదాలలో శాస్త్రాలలో దీనికి సంబంధించినటువంటి విషయం ఉంది. అంటే పేరు మారవచ్చు, పేరు మార్పు కాత్యాయని వ్రతము అని ఆనాడు ఆ పేరుతో చేశారు. మన ఆండాడు తల్లి స్నాన వ్రతము అని దీనికి ఒక మంచి స్టైల్గా పేరు పెట్టింది. మనం ధనుర్మాస వ్రతం చేస్తున్నాం. అదే వ్రతం అలా ఇది ఎప్పటిదో ఆ ప్రాచీన నుంచి వస్తూ ఉండేటువంటి ఆ వ్రతం కేవలం లౌకికమైనటువంటి జీవనం బాగా సాగటమే మనిషి లక్ష్యం కాదు. మన మనుష్యులం కనుక ఇక్కడ జీవించి ఉన్న నాళ్ళు ఈ జీవనం మన ఆత్మ పంటకి ప్రయోజనం కలగాలి. ఆ లక్ష్యంగా మన ఆండాడు తల్లి అందరినీ విశ్వశ్రేయస్సు కోరే వారందరూ రావాలి. అందులో ఏ ఒక్కళ్ళు కొంచెం ఆలస్యమైన వాళ్ళని కూడా మనం ఆహ్వానించుకోవడము అనే ఒక విధానాన్ని ప్రారంభం చేశాం. ఈవేంటి రోజున పరమ విలక్షణాలైనటువంటి ఒక గోపిక, ఈమె శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైనది. భగవంతునికి అందరూ సమానమే, కానీ ఏదో కొంచెం ఉంటుంది కదా. మాకందరూ ఒకటేనండి అంటాం, కానీ అది అబద్ధమే. ఎక్కడో ఎవడి మీద ఎక్కడో కొంత మైనస్ ఉంటుంది, ఎవడి మీద ఎక్కడో కొంత ప్లస్ ఉంటుంది కదా. అది మనకు తెలియదు. కొంతమందికి ఇంద్రియాలకు తెలిస్తే నాకు ఈయన ఇష్టం లేదు అని చెప్తాం. ఇంద్రియాలకి తెలియకుండా లోపల ఉండేది మనం చెప్పలేం కదా. లోపల ఒకటి ఉంటుందండి. మనబడి మాకేం కోరికెళ్ళేవి స్వామీజీ అంటాం. వాస్తవమే, వాడు చెప్పిందే అబద్ధమేం కాదు. కానీ అది బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఇది ఉందా, అదే కదా. అలానా శ్రీకృష్ణుడికి అత్యంతగా పరమాత్మను ప్రేమించేటువంటి గోపిక ఈమె ఈవేళ పాసురంలో లేపబడుతోంది. నేను మన వాళ్ళు వెళ్ళే ఏమా తెల్లవారుతోంది లేవా, లోపల ఉన్న ఆవిడ శాస్త్రీయ జ్ఞానం కలిగిన ఆమె, శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ మాటలు కూడా అదే పంథాలో సాగుతాయి. అప్పుడే తెల్లవారిందా అనలేదు. ఏమంటుంది?
తూర్పున తెల్లవారిందా, సూర్యుడు ఉదయించాడా తూర్పున అని ఈమె అడిగింది. అంటే తూర్పున వచ్చేస్తున్నాడు సూర్య భగవానుడు. భాస్వానుదే దివి ఖజాని స్వరౌహాణి, ఆయన స్వామి రానే వచ్చేస్తూ ఉన్నాడు సూర్య భగవాను అని చెప్తూ ఉంటే లోపల ఉన్నవాడంది, లేదండి మీరు అర్ధరాత్రి వచ్చి తెల్లవారింది అంటున్నారు, ఇది విపరీతమైన జ్ఞానం. విపరీతమైన జ్ఞానం అంటే ఉండవలసిన జ్ఞానం కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండడం. ఏమండి, లేదు ఉండవలసిన జ్ఞానానికంటే కొంచెం తక్కువ జ్ఞానం ఉండటం, ఇలా ఉంటుంది కదా. సమపాలనలో ఉండటము అనేది జ్ఞానం. ఏ విషయంలో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండుంటాం, అలా ఉండదు. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి. అందుకని ఇది విపరీతమైన జ్ఞానం. మీ ముఖాల విందాల యొక్క కాంతి తూర్పు దిక్కుకు వ్యాపించి అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుతురే తెల్లవారినట్లుగా మీరు భావిస్తున్నారు కనుక ఇది మీ అన్యథా జ్ఞానం. అన్యథా జ్ఞానము అంటే ఒక జ్ఞానాన్ని ఇంకొకటి అనుకోవడం. వాస్తవానికి సూర్యుడు ఇంకా రాలేదు, తెల్లవారుతం లేదు. మీ ముఖకాంతి అటు డాలు కొట్టి అటు నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తే అది తెల్లవారుతోంది అని మీకు అనిపించింది, అది అన్యథ. మనం కూడా తాడు చూసి పాము అనుకుంటాం, ఇది అన్యథ జ్ఞానం అని ఇంత ఉపన్యాసం చెప్పింది లోపల ఉన్నటువంటి ఆవిడ. అంటే కాదు, బయట మంచు కురుస్తోంది, పచ్చిక కోసము అని బర్రెలన్నీ కూడా లోపల ప్రాంగణంలో అవి తిరుగుతూ ఉన్నాయి. ఇది తెల్లవారినందుకు గుర్తు. సాధారణంగా వ్యవసాయదారులు ఈ పాలు పిండి వాటిని జీవనం చేసేటువంటి వాళ్ళు పశువుల్ని చాలా శ్రద్ధగా మేపుతూ ఉంటారు. వాళ్ళు తెల్లవారుజామున లేస్తూనే గొడ్లని లోపల పెరడు కొంచెం వాళ్ళకి విశాల ప్రాంగణం ఉంటే లోపల ప్రాంగణంలో వదులుతారు. వదిలేసి తర్వాత చక్కగా పాలు పిండుకుని కాసేపు వాటిని అట్లా తిరగనిచ్చి వాళ్ళ నిత్యకృత్యమంతా అయిన తర్వాత తీరిగ్గా వాడు సజ్జనం తిని వాటిని మరి బహిరంగ ప్రదేశంలో తిప్పుతూ ఉంటారు. లోపల తిప్పడము బయట తిప్పడము అని రెండు ఉంటాయి. వాడు బయటికి తీసుకొచ్చి వాటిని బయటికి తిప్పడం అంటే వాడికి 10వ 11వ అవుతుంది. ఈ లోపల కట్టేసి ఉన్నవాడి ఒక ప్రాంతం నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వాడిని మార్చుతూ ఉంటారు. రాత్రి ఉన్నటువంటి కోష్టంలోంచి తెల్లవారి బయట కట్టేసి వాడి ఫ్రెష్గా నీళ్ళు పెట్టి మళ్ళీ గడ్డి వేసి అప్పుడు పాలు పెడతాడు. లేదంటే కాసేపు అలా వదిలేస్తాడు పెద్ద ప్రాంగణం ఉంటే. ఇలా పశువులు బయట ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నాయి. సిరువీడు ఆ సంపన్నులైనటువంటి వారి ప్రాంగణంలో పశువులు తిరుగుతూ ఉన్నాయి కనుక ఇది తెల్లవారినందుకు గుర్తే అన్నారు. అంటే లోపల ఉన్నవాడంది ఏమండి, మీ ముఖాల వెలుగు చేత తొలగినటువంటి చీకట్లు మీకు బర్రెల్లాగా కనపడుతున్నాయి, గుడ్లులాగా. కనుక ఇది విపరీత జ్ఞానం. ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడం ఏమిటండి, అసలు తెల్లవారినే లేదు అంటే వీళ్ళన్నారు తెల్లవారి లేదు అంటున్నారు మీరు, మాది విపరీత జ్ఞానం అంటున్నారు. పర్వాలేదండి, మేము విపరీత జ్ఞానం కలవాళ్ళమే, అన్యథా జ్ఞానం కలవాళ్ళమే. మీరు చాలా గొప్పవాళ్ళు, తెల్లవారిని మీ దండం పెడతాను రండి అన్నారు వీళ్ళు. అంటే ఏమిటి, 5 లక్షల మంది మనం వ్రతం చేస్తూ ఉంటే 10 మందో 20 మందో వచ్చేసి తెల్లవారింది అంటే ఇది ఎలా కుదురుతుంది అని అంటే మీకు ఇంతే నాకు తెలిసింది. ఆల్రెడీ అందరూ గోకులంలో రంగధామానికి వెళ్ళిపోయారు, మనమే వెళ్ళవలసింది, అందరూ అక్కడ వేచి చూస్తూ ఉన్నారు అని వీళ్ళు చెప్పారు. వెళ్ళాలి అనుకోవడం ప్రయోజనం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత రోజువారీ కార్యక్రమే మనం చేస్తాం, కానీ ఆలస్యం అయిపోతుందేమో, ప్రారంభం అయిపోతుందేమో, మనం వెళ్ళాలి,
సేవించాలి, గోష్ఠిలో అన్వయించాలి అనే ఈ దాన్ని ఏమంటారు, తహతహలాడుట అన్నా కదా. ఈ ప్రయోజనాన్ని ఇచ్చేది. వెళ్ళాలి అని అనుకోవడమే ప్రయోజనం. ఆ వెళ్ళాలి అనేదాన్ని ఏమంటాం, అని అంటాం, లేదంటే ఆర్తి అంటాం, కొంచెం విలక్షణంగా కదండి. ఈ విలక్షణత్వం ప్రయోజనం కంటే కూడా ఆనందమైంది. పరమపదం వెళ్ళాలి ఏం చేస్తామంటే పరమపదం వెళ్ళి అందరితో పాటు మనం కూడా వాడు నారాయణ అంటే మన నారాయణ అంటాం, కృష్ణ అంటే కృష్ణ అంతేనా. కానీ అక్కడి దాకా వెళ్ళాలి అనేటువంటి నీ ఆర్తి ఉన్నదే, అది భౌతికమైనటువంటి జీవనానికి భిన్నంగా ఉంటుంది. వెళ్ళాలి అనేటువంటి ఆర్తి కలిగినటువంటి వాడి జీవన విధానం అంతా కూడా విలక్షణంగా ఉంటుంది, భౌతికానికి భిన్నంగా ఉంటుంది. వాడి ఆత్మ స్వరూపమంతా కూడా ఆనందమయంగా నేను నిత్యసూరుల గోష్ఠిలో పెరుమాళను సేవించేటువంటి భాగ్యాన్ని పొందబోతున్నాను అంటూ తాను విలక్షణమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఆత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పొందే ఆనందం కంటే ఇక్కడ వెళ్ళాలి అనుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం దానికంటే గొప్పది. అది అనుభవిస్తే తెలుస్తుంది. తిరుమల వెళ్ళాలి అనుకుంటాం, వెళ్ళాలి అని అనుకుంటే టికెట్ దొరుకుతుందో దొరకదు, దర్శనం అవుతుందో ఉండదు, కాటేజెస్ ఉంటాయో ఉండవు, ఇవన్నీ లోపల మదన ప్రారంభం అయిపోతుంది కదా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో పాటు మనం కూడా కళ్ళు మూసుకుంటాం, ఊరికి వస్తుంది, మనం వేడికి వస్తాం, ఇదంతా మామూలే. కానీ వెళ్ళాలి అని అనుకున్న దగ్గర నుంచి చేరే వరకు జరిగేటువంటి ఈ ఆత్మ పరిశోధన ఏదైతే ఉందో అదే ప్రయోజనం. గోష్ఠికి వెళ్ళాలి అనుకోవడమే ప్రయోజనం. ఈవేళ స్వామివారు ఏం చెప్తారు నాకు అర్థమవుతుందో లేదో, గుర్తుంటుందో లేదో అని ఇలా 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 అనుకోవడం ఏదైతే ఉందో అదే ప్రయోజనం. కనుక మేము ఇంతమంది వచ్చి పిలుస్తూ ఉంటే ఇంకా తెలవారలేదు, మీకు విపరీత జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ ఎందుకండి? అసలు గోష్ఠికి వెళదామని అనుకునేటువంటి నియమం ఒకటి మర్చిపోయారా మీరు? అది కదా కావాల్సింది మనకి. ఇక్కడ మనకి తిరుపావై వచ్చా లేదా, లేదంటే పాటలు వచ్చా లేదా, పాసురాలు వచ్చా లేదా, స్వామివారికి ఉపన్యాసం చెప్పడం వచ్చా లేదా అనేది తర్వాత విషయం. మనం అందరం గోష్ఠిగా ఒక సమయానికి స్వామి సన్నిధిలో కూర్చోవాలి, తీర్థప్రసాదం అయ్యేదాకా ఉండాలి, అవి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ బాగా పండితులు ఉన్నారు, బాగా పాడేవారు ఉన్నారు, భగవంతునికి అలంకరించేవారు ఉన్నారు, బాగా వినేవారు ఉన్నారు, బాగా చెప్పేవారు ఉన్నారు. మనకి అవన్నీ ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ ఏ ప్రయోజనమో మనకి కూడా అదే ప్రయోజనం ఈ గోష్ఠిలో ఉన్నాం కనుక. సరే, ప్రయోజనంలో మార్పు లేదు. బాగా పాడే వాళ్ళకి కొన్ని మార్కులు, పాడలేని వాళ్ళకి తక్కువ మార్కులు, ఇలా ఏముండదండి. గోష్ఠిలో అందరికీ సమానమే. అంటే ఏమైనా బాగా పాడేవాళ్ళకి ఏమైనా చక్కెర పొంగని పెట్టి, పాడని వాళ్ళకి ఏమైనా కట్టి పొంగని పెట్టి ఇలా ఉంటుందేమిటి? అందరికీ ఒకటే ప్రసాదం కదా. కనుక మనం అక్కడికి వెళ్ళి ఆ మహనీయులైనటువంటి వారి గోష్ఠిలో చేరడం అద్భుతమైనటువంటి ప్రయోజనం వస్తుంది అనేటువంటి మాటను మరచి ఇంకా తెల్లవారలేదు అని డిస్కషన్ చేయడం ఎంతవరకు అవసరం అని మన వాళ్ళు చెప్పారు. లోపల ఉన్నామంది ఈవేళ మనం అందరం ఏం చేద్దాం అంటే వెంటనే తడుకోకుండా మన ఆండాళ్ళతో చెప్పేసింది ఈవేళ కేసి సంహర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని కీర్తిద్దాం. ముష్టికాసుల చాణూరులను మల్ల యుద్ధంలో సంహరించినటువంటి స్వామిని ఈవేళ కీర్తిద్దాం అన్నారు. అనగానే ఆమె కూడా వీళ్ళు చెప్పగానే పరమానందంతో వచ్చి గోష్ఠిలో చేరింది. ఇది వాసనం. ఈవేళ మనం ముష్టికాసుర చాణూర మర్దన చేసినటువంటి స్వామి యొక్క వైభవాన్ని మనం సేవించుకోవాలి.
శ్రీకృష్ణ భగవానుడు కంసునికి భయపడిన వాడే ఆయన పాపం నంద ప్రజల్లో చిన్నప్పుడే పుట్టగానే వెళ్ళిపోయి దాగే బ్రతుకుతున్నాడైన. ఎంతైనా మేనమావ గొడవకి మనం వెళ్ళటం ఎంత, ఎదుటివాడు గొడవకి వస్తే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో నేనేం తక్కువ నేను చూపిస్తాం, కానీ మనంతటా మనం వెళ్ళటం అనేది ఉత్తమ లక్షణం కాదు కదండి. రెండు, పిల్లిని గదిలో పెట్టి కొట్టడానికి మనం ప్రారంభం చేసామనుకోండి, వీలైనంత వరకు అది తప్పుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఇంకా తప్పుకోవడానికి అవకాశం లేకపోతే ఆ పిల్ల ఏం చేస్తుంది, తన బలానికి తగినట్లుగా తాను కూడా ఫైట్ చేస్తుంది కదా, అవునా కదా. అలానే పెద్దవాడు మేనమామ ఏమైతుంది మన గొడవ ఎందుకు అని పాపం చాటుకుండానే పెరుగుతున్నాడు. ఇంత పెరుగుతున్నా 12 సంవత్సరాలు అయిపోయింది, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ప్రయోజనం లేదు. 12 ఏళ్ళు దాటితేట 12 ఏళ్ళు పూర్తయితే సంబంధాలు పోతాయి. ఎన్ని పోట్లాడుకున్నా 11 సంవత్సరాల 6 నెలల కల్లా మళ్ళీ కలుసుకోవాలి. వాళ్ళింటో భోజనం వీళ్ళింటో వాళ్ళు భోజనం చేస్తే ఆ సంబంధము బాంధవ్యం అలా సాగుతుంది. లేదంటే ఆ సంబంధం తెగిపోతుంది. ఎంత తెగిపోతుంది అంటే ఇక వాడు పోతే మనం స్నానం చేయక్కల్లా, మనం పోతే వాడు స్నానం చేయక్కల్లా, కఠిన్ అయిపోతుంది. ఇది గుర్తించాడు కంసుడు. 11 సంవత్సరాల పైన అయిపోయింది. వాడిని మనం ఎన్ని రకాలుగా హతమారుద్దామని పూతన దగ్గర నుంచి ఆరంభం చేస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా మనకి రిజల్ట్ రాలేదు. కనుక ధనుర్యాగము అని ఒక యాగం పెట్టి మళ్ళీ మనం పాత విషయాలన్నీ మర్చిపోదాం, అందరం కలుసుకుందాం అని కబురు చేసేడు అక్రూర దేవుని వలన కంసుడు. ఆయన ఇతని దౌష్ట్యం తెలుసు. కృష్ణుడిని పిలవడానికి వెళితే ఏమయ్యా తన దుర్మార్గుడని తెలిసి కూడా ఆయన రమ్మంటే నన్ను పిలవడానికి వచ్చావా అంటాడేమో స్వామి. నేను వెళ్ళనయా అంటే ఈయనేమన్నా చేస్తాడేమో అంటూ అజమే సఫలం జన్మ సుప్రభాతాజమే నిశా, నా జీవితంలో ఈవేళ అంధకారం తొలగింది, సాక్షాత్తుగా భగవానుని దర్శించే సౌభాగ్యం నాకు కలిగింది. తర్వాత స్వామి ఏమంటాడు విషయం తర్వాత అని అంటూ కంసుని వార్తను తీసుకొని వెళ్ళారు అక్రూర దేవుడు బలరామకృష్ణుని ఆహ్వానించడానికి. తాను భయపడుతూనే వెళ్ళాడు, కానీ అక్కడంతే లేదు. పెద్దల్ని గౌరవించడం, పూజించడం అక్కడ నందవ్రజంలో ఉన్నటువంటి సంస్కారం. విదురదేవు అవి అక్రూరుల వారికి అందరూ గౌరవం చేశారు. బలరామకృష్ణుడు వెంటనే బయలుదేరారు, వచ్చారు. ఆ తాను వచ్చినప్పుడు ఒక ప్లాన్ ప్రకారంగా కృష్ణుడిని లేకుండా చేయాలి. లోకానికేమో ఏదో మళ్ళీ మేనమామ మేనలుడు కలుసుకున్నారు, పోనీ ఇప్పటికైనా పెద్ద ఆయన మనసు మారింది అని అనుకునేటట్లుగా ఏదో ఒక ప్రోగ్రాంలో ఎంత చుట్టారం కదండి, ఎంత పోట్లాడుకున్నా ఎక్కడొకడు కలుసుకుంటాం కదా అనేటట్లుగా చేసాడు. సరే ఆయన ఒక అందుకు పిలిచాడు. మన కృష్ణుడికి తెలుసును కనుక ఈయన త్రికాలవేత్త కనుక, ఓ మా మామయ్య ఒక అందుకు పిలిచాడు, నేను ఒక అందుకు వెళ్తున్నామని ఈయన బయలుదేరాడు. వెళ్తే అడుగునా అవరోధాలు, కువలయాపీడం అనేటువంటి ఒక ఏనుగును పెట్టాడు. కృష్ణుడిని చూడగానే దాన్ని రెచ్చగొట్టారు. అది వచ్చి మీద పడితే అక్కడికి అయిపోతుంది. ఒకవేళ అక్కడ స్పాట్ తప్పితే నెక్స్ట్ మల్ల యుద్ధంలో బాగా ఆరితేరినటువంటి ఇద్దరు యోధులను పెట్టాడు. ఈ యోధులతోటి ఈవేళ స్వామి యుద్ధం చేశాడు. వాళ్ళు బలరామకృష్ణుడు ఇద్దరిని చూశారు. పురజనులందరూ చూస్తుండగానే చాణూరుడు అనేటువంటి వాడు రామకృష్ణుడితో అంటూ, ఏమయ్యా
మీరు మల్ల యుద్ధం అంటే మీకు తెలుసునా? ఇవేమన్నా ఆవుల్ని మేపడం అనుకుంటున్నారా అంటూ తేలిగ్గా వాళ్ళు ఆవులు మేపితే వీడికి నష్టం, కానీ రెచ్చగొట్టాలి కనుక ఆవులు మేపినంత ఈజీగానే మేము ఎలా ఉన్నామో తెలిసినా అంటూ వాళ్ళ శరీరాలు చూపిస్తున్నారు వాళ్ళు అంటూ, గోపబా కుమారులారా, జవసత్వములు మేరే సాముగలదే సత్రాణమే మేలు భూప్రవరం భోజన నిమ్మనందవరనే పాడీష్టములే పరంపరిలోగాలముఖాంతదండగమో పాదాక్షునేత్రాగ్నివో నవనీతముల ముద్దుగాలుసదన నాముష్టిగోపార్భగా. ఓ అర్భగా అంటున్నాడు పిల్లగాడా, డింబక అర్భక ఇలా పిల్లల్ని అలా పిలుస్తారు. ఈవేళ మనకు ఆ మాటలే తెలియదు. అరే డింబకా ఇట్రా, ఓ అర్భకా ఇట్రా అనేవాడు పూర్వంలో. అదే మాటను ఇక్కడ వినియోగిస్తూ జవసత్వములు మేరే సాముగలదే సత్రాణమే మేను భూప్రవరం బోధనం బింబనందవరనే పాడీరభీష్టములే పరిగోగాల ప్రకృతాంతదండగమో పాదాక్షునేత్రాగ్నివో నవనీతంబుల ముద్దుగాలు మొసగన్ నా ముష్టి గోపార్భగా. జవసత్వాలు బాగా ఉన్నాయా నీ దగ్గర? సాము చేయడం నేర్చావా? శరీరానికి కవచం ఉందా? రాజుని మెప్పించాలని వచ్చావా? ఇందుకోసం వచ్చావా ఎక్కడికి? మల్ల యుద్ధం నీకు ఇష్టమేనా? నా పిడికిలంటే ఎవడో నీకు తెలుసునా? పిడుగు యమదండం పాలాక్షుని కంటి మంట వంటిది. నేనొక్క గుద్దు గుద్దానంటే అది ఎంత మంటగా ఉంటుంది అంటే పరమశివుని 3వ నేత్రం నుంచి వచ్చే అగ్నిలాగా ఉంటుంది. వెన్న ముద్దలు మెక్కడం కాదయా, నాతో యుద్ధం అంటే వస్తావా అని రెచ్చగొట్టి మాట్లాడాడు చాణుడు. జనమంతా ఉన్నారు, బా ఎంత సుకుమారంగా ఉన్నారు బలరామకృష్ణుడు. ఇంత చిన్న పిల్లగాడని ఏం చేయాలని పిలిచాడు? వీడు దుర్మార్గుడు రాజు, ఏదో చెయ్యాలి. ఈ వేళ మనం లేచిన వేళ మంచి రోజు అయితే మంచి వార్త వింటాం. పరమాత్మ ఆ చిరంజీవుల బిడ్డలకు మంచి కలిగించు, మాకు చెడు మాట వినపడకుండా చేయి. భద్రంగణేభి శృణుయామ దేవా. లేస్తూనే దేవతలకి దండం పెట్టాలి. దేవతలారా, మా చెవులకు ఈవేళ శుభవార్తలు వినిపించవయ్యా, మా కంటికి కళ్యాణమయమైనటువంటి విషయాలను చూపించవయ్యా. కోరుకోవాలి. టీవీ పెట్టగానే అన్ని చెడ్డ మాటలే కదండి. వాడిపోయారు, వీడిపోయారు, వాళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు తిట్టుకున్నారు, ఇలాంటి అది పొద్దున్నే లేవగానే టీవీ పెట్టకూడదు కదా. పొద్దున్నే లేవగానే శుభవార్త వినేటట్లుగా ఆ వెంకటేశ్వర సుప్రభాతం చదువుకోవడము, కృష్ణారామ అనుకోవడము, నిత్యంలో ప్రాతకాలంలో జరగవలసినటువంటి జరిగిన తర్వాత ఏదో టైం పాస్ కోసం సమాజంలో ఏం జరుగుతుందో టీవీ పెడతాం. ముందే మనం టీవీ పెట్టామనుకోండి, బీహార్లో అలా జరిగింది, ఉత్తరప్రదేశ్లో ఇలా, వాడంత బ్రేకింగ్ న్యూస్ ఏమేమి ఇలాంటివే ఇస్తుంటారు వాడు కదండి. కనుక మనం లేస్తూనే భద్రం కరుణేభి సూర్యామదేవా, మా 2 చెవులకు శుభాలు ఏర్పడుగాక అని మధురానగరంలో వాళ్ళందరూ కూడా చిన్న బాలకులుగా వచ్చినటువంటి ఈ పిల్లల్ని చూస్తూ వీళ్ళకేమవుతుందో అని భయం, టెన్షన్, మంచి వినాలి అని.
జనులు నేర్పిన విద్యలు జననాథుని కొరకుగాలే జననాథుడు నీ జనములు మెచ్చగ యుద్ధముర మరణం వంత బుద్ధుమే కృష్ణ. ఓ కృష్ణుడా, నీ గురించి విన్నాం. నందవ్రజంలోకి వచ్చిన వాడంతా వచ్చినట్టుగా లేపేస్తున్నావాడు కదా నువ్వు. అంత గరుడవా? అన్ని విద్యలు నేర్చావా నువ్వు? లోకంలో మనం నేర్చుకునేటువంటి విద్య ప్రభుత్వానికి వినియోగపడాలి, ఏదైనా కావచ్చు కదా. కనుక లోకంలో విద్యలన్నీ కూడా ప్రభుత్వానివే. అంటే మేము చేయమంటే అన్నారు, కుదరదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని పిలిచి స్వామీజీని ఇక్కడ ఉపన్యాసం చెప్పని చెప్పాల్సిందే. నేను చెప్పనండి అంటే కుదరదు. ఏమైనా పండితుడివి, నీ వాణి లోకానికి వినపడాలి అని అంటే మనం వినిపింది. అలాగే మీకు ఏ విద్యలు ఉన్నాయో ఆ విద్యల్లో మీరు ఆరితేనట్లు వాళ్ళు గుర్తిస్తే మీకు మంచి అవార్డ్స్ ఇస్తారు. నంది అవార్డ్స్, పంది అవార్డ్స్, ఏదో వాళ్ళు ఏదో అవార్డు పెట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. పద్మశ్రీ, పద్మభూషణ, ఇలాగ ఏమైనా కావచ్చు. అంటే ప్రభుత్వం గుర్తించింది నీలో ఉండే ఒక గొప్పతనం. దాన్ని మనం కూడా శిరస్సు వచ్చి ఆమోదిస్తాం. కనుక కృష్ణ, నీవు ఎన్ని విద్యలు నేర్చావట, నీ గురించి అందరూ చెప్పుకుంటున్నారు. నాతో మళ్ళీ యుద్ధం చేసి నీలో ఉండేటువంటి గొప్పతనాన్ని రాజుగారు కదో కంస మహారాజు వానికి నివేదిద్దాం కృష్ణ అన్నాడు. కాసేపు టైం పాస్ చేద్దాం రావయా అని పిలిచాడు అతని. అప్పుడు శ్రీకృష్ణుడు వాడితోటి అంటూ ఉన్నారు, సాగులు లేవు పిన్నలము సత్వము గలర్ధనరాలు మల్ల సంగ్రామ విశారుడు కలిస కర్కశ దేహుడు మీరు మీ గడలేమో చరింతుడొడ్డు ధరణీపతి వేత్తలు చేయువారముగా వినోదములు స్వల్పగానవచ్చునే ఒక్క మాటికి. ఏమయ్యా, మాకు సాములు చేయడం, గారడీలు చేయడం రావు, చిన్నవాళ్ళ, మా దగ్గర శక్తి లేదు. మీ యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, వజ్రకాయులు మీరు. మీ దగ్గర మేము ఎలా ప్రవర్తించాలో రాజుగారికి వేడుక చూపించడం కోసం వచ్చిన వాళ్ళం, అంతకన్నా కాదు. కానీ రాజుగారు వినోదిస్తాము అంటే ఒక్కసారి అయినా కాదని ఎట్లా అంటారు? ఆయనకి వినోదం కలిగించేదైతే చేస్తాను, నీతో యుద్ధం చేయడానికైతే నేను రాలేదు అనంటూ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. నీతో నేను పెనుగులాడుతాను, అంత కోరిక నీకుంది కదా నాతో యుద్ధం చేయాలని. కనుక ముష్టిగిరితో బలరాముడు యుద్ధానికి దిగాడు. భయంకరమైన యుద్ధంలో రాజుగారిని ఎలా అయినా నా వంతుని ట్రై చేసి మెప్పిస్తాను అటు బలరాముడు ముష్టిగిరితో దిగాడు. ఆ మాటలు విన్నాడు కృష్ణుడు అన్నటువంటి మాటలు. చాణూరుడు అంటున్నాడు, నాతో ఘోరంగనెంత వాడ వెలిసో విసిరో నాసాకియే నీవు విఖ్యాతుండంగుల గులజండు సద్గుణ సత్కర్మ శుభాముండ నీకేతాద్విభవంబులెల్లగలవే ఈ వీట పురాణుడన్ వ్రేతల్ చూడల గుప్పినంతునిటువే వీక్షింపు పార్భక. ఓ వల్ల పిల్లగాడా, నాతో పోరాడడానికి నీవెంత వాడివయా? అయ్యో, నీవు నాతో సమానమైన వాడువా? నేను ప్రసిద్ధ వంశంలో పుట్టాను. సద్గుణాలు కలిసి సత్కర్మలు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని. నీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ఏదో గొల్ల భామలతోటి కుప్పిగంతువులు వేసేటువంటి నీవు నాతోటి కాసేపు కాలక్షేపం చేసి కంసల మహారాజుకి ఆనందాన్ని కలిగిస్తానంటున్నావే అంటూ స్థానుమెచ్చడు బ్రహ్మగై కొనడు విశ్వక్సేనున్నవ్వులు జగత్ప్రాణున్ బ్రహ్మనీరుగాడని మహాబాహుబల ప్రౌఢి
నక్షీనుండాలి నెల్లినేడనదు వైచిత్రి వినోదించు నిత్యానుండత గోపబాలం శక్తిందుగానే. ఏమయ్యా, నీతోటి యుద్ధం చేయడం అనేది ఆఫ్టర్ చిన్న పని. నేను యుద్ధంలో దిగితే పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు. పరమశివుడు, బ్రహ్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా నా యొక్క టాలెంట్ తెలిసిన వాళ్ళు. కానీ నీలాంటి వాళ్ళతోటి, చిన్నపిల్లగాడితోటి, ఏదో ఆడపిల్లలతో గద్దులేసేవాడితోటి యుద్ధానికి దిగితే అలాంటి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే పిల్లగాడితో గొడవ అంటారు. వాయువు తనకు సాడికాడి అని పిలవదు. వాయుదేవుడు కూడా ఒప్పుకోడు. బాహుబలం తరగనివాడు. యుద్ధం అంటే రేపు ఈరోజు అనడు, అప్పుడే సిద్ధమంటాడు. అటువంటి చాణూరుడు ఒక్క గోప బాలకుడితో యుద్ధం చేయటమా, ఈ పిల్లగాడిని జయించలేకపోవటమా అని అంటూ గొప్పగా గొప్పలేదు, ఇదిగో నేను బలిష్ఠుడను అంటూ కృష్ణుడితోటి యుద్ధాన్ని ఆరంభం చేశాడు చాణూరుడు. వీళ్ళు ఇలా యుద్ధానికి దిగారు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఒకవేళ చిన్నపిల్లగాడిని నాతోటి యుద్ధం ఏమిటి అంటావేమో, నేను శ్రీహరిని అంటావేమో. వాస్తవానికి ఇంద్రాది దేవతలు ఒప్పరు. కానీ ఆ కంస మహారాజు ఆనందం కోసం కాసేపు చేద్దాం. నేను అన్నటువంటి దానికి నీవు సమాధానం చెప్పవలసినటువంటి అవసరమే లేదు. మహిమతో నుండంగ మధురాపురము గాని పొరుభార వైకుంఠపురము కాదు. గర్వంపుతో నుండగంసుని సభగాని సంసార రహితుల సభయుగాను. ప్రకటించి విరగనా బాహునాదము గాని నారదు వీణాస్వరంపుగాను. చతురాడగ మల్ల జన విగ్రహము గాని రమతోడి ప్రణయ విగ్రహము గాను. వెలసి తిరుగంగ వేదాంత వీధిగారు మొరగిపో ముని మనమునమూనగాను. సాగిరడు వంగ భక్తుల జాడగాను సౌరీ నా మ్రోలని వెందు కనియదింకా. స్వామి వైభవాన్ని చెప్తున్నాడు చాణూరుడు కూడా. అంటే పైకి నిందించినట్లుగా ఉన్నా ఇది స్తుతి, నిందాస్తుతి. తిరుపావై దివ్య ప్రబంధం కూడా నిందాస్తుతి. అంటే పైకి నిందించినట్లుగా వెరిదానా అంటే అది కూడా నీ ప్రేమతో అన్నమాటే. అలానే ఇక్కడ మహిమతో నుండంగా మధురాపురము గాని పొరుపార వైకుంఠపురము కాదు. వాడు ఎంత జ్ఞానండి! ఇది వైకుంఠం వరకు ఉన్నావా కృష్ణ? నాతో యుద్ధం చేయడానికి ఇదేమనుకుంటున్నావు? మధురాపురం. మధురానగరం అంటే కంస మహారాజుకి పెట్టని కోట. మా ప్లేస్లోకి వచ్చి మా దగ్గర ఏదో చేద్దాం అనుకుంటున్నావా? కొంచెం ఆలోచన చేయి. యుద్ధంలోకి దిగేటప్పుడు ఒక వీరుడితోటి పోరాడేటప్పుడు వాడు ఉన్నటువంటి ప్రదేశం ఏమిటి, ఆ స్థాన బలం ఏమిటి, అది కూడా చూసుకోవాలి కదా. ఏదో వైకుంఠంలో నీ ఇష్టం వచ్చినట్టుగా నీవన్నీ ఆర్డర్స్ పాస్ చేస్తావని ఈ మాట అక్కడ సాగుతుంది. నో, ఇక్కడ సాగదు. గర్వంబుతో నుండ కంసుని సభగాని సంసార రహితుల సభయుగాదు. సంసారం అనేటువంటిది లేని సభ కదా పరమపదం. అక్కడికి వాళ్ళకి ఏముంటుంది? పరమాత్మ కళ్యాణ గుణానుభవం తప్ప సంసారం అంటేనే తెలియదు వాళ్ళకి. ఇదేమనుకుంటున్నావు? ఇది గర్వంతో ఉండడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి కాదు. ఇది కంసుని రాజ్యం కనుక పరమ
ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా ఉన్నట్టుగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు సుమా. ప్రకటించి వెనగన బాహునాదముగాని నారదు వీణ స్వరంభుగాదు. ఏమయ్యా నాతో యుద్ధం అంటే ఏదో నారదుల వారి యొక్క వీణ, ఏం పేరు దానికి, మహతి. ఆ మహతి మీద ఏదో ఇలా 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 తీగలు తిప్పినట్టు కాదయ్యా ఈ చాణూరుడితో యుద్ధం చేయడం అంటే అటు. చదువులాడగా మల్ల జన విగ్రహముగాని రమతోని ప్రణయ విగ్రహముగాదు. లక్ష్మీదేవితో జోక్స్ వేస్తున్నట్టు అనుకుంటున్నావా అంటే చూడండి, ఆ చాడు వాడికి కూడా మోక్షమేనండి. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు ఎరుగుండా ఆయన్ని జగత్తత్వాన్ని గ్రహించినవాడు. ఏదో భౌతికమైనటువంటి అహముతో తాను రాజు పెట్టిన తిండి తినడం చేత అహంతో మాట్లాడాడు, కానీ పరమాత్మతో మాట్లాడేటప్పుడు ఆయన యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుని మాట్లాడుతున్నాడు. ఏమయ్యా రమాదేవి లక్ష్మీదేవితో విహారం చేసినట్లు కాదు, ఆ విగ్రహం చాలా లావణ్యమైనది. పుష్పాలలో ఉండేటువంటి పుప్పొడిని కూడా ఆమె భరించలేదు, అంత లావణ్యం. ఆవిడ పుట్టింది పద్మంలోనే. పద్మంలో పుట్టినటువంటి ఆమె పద్మంలో ఉండే పుప్పొడికి కూడా అమ్మో మన ఏవో గులకరాళ్ళు కంకరరాళ్ళు పుట్టి మనం ఎలా అంటామో ఆ పుప్పొడికే ఆవిడ అమ్మో అంటుంది. అంత సౌకుమార్యమైనటువంటి దేహం ఆమెది. ఆమెతోటి సరసాలాపాలు అనుకుంటున్నావా? నాది ఏం ఖాయమో తెలిసినా కండలు చీరై నాలాంటి వాడితోటి ఆట లక్ష్మీదేవితో ఆట లాంటిది కాదయా అంటూ వెరచి తిరుగంగ వేదాంత వీధిగా. ఎంత మానవుడు ఈ పద్యాలు రాయాలంటే పోతన వారే రాయాలి. నీవు అటు ఇటు తినడానికి ఇదంతా వేదాంత విహారం చేసేది గరుడ గమనం అనుకుంటున్నావా? నాతోటి వ్యవహారం. రాత్రి తిరిగాడు స్వామి రంగనాథుడు, ఆనందంగా తిరిగాడు. మనమైతే భయపడ్డాము, స్వామి అని గుళ్ళోకి వెళ్ళేదాకా డబ్బు డబ్బు కొట్టుకుంది. ఆయనకి ఇంకా తిరగాలి ఇంకా తిరగాలి ఇంకా తిరగాలి. శ్రీరంగాది క్షేత్రాల్లో అయితే ఆ వాహన సేవ చూసేటప్పుడు భక్తుడైన వాడు హృదయం ఒక నిమిషం ఆగిపోతుంది. మేము మొట్టమొదటి శ్రీరంగం వెళ్ళాం. వెళితే అప్పటికి స్వామి గజవాహనం మీద తిరుగుతున్నాడు. ఏనుగు పరిగెత్తుంటే మేమైతే గుండె పట్టుకున్నాం. ఓ అమ్మ ఈ దేవుడు బలపడతారు రా వీళ్ళందరినీ, ఇలా ఇలా పరుగులే. అంత పెద్ద వాహనము మన పరుగులెత్తుతుంటే ఏం చేస్తారో వీళ్ళు. మనం ఎందుకు వచ్చాను? నాలాంటి పాపాత్ముడు వచ్చాడు. శ్రీరంగనాథ నీకు శుభము జరుగుగాక, నా పాపపు కళ్ళతో చూసి నీకేమైనా జరుగుతుందేమో అంత భయం వేసి గుర్రం పరిగెత్తారు, ఏనుగు పరిగెత్తారు. అలా వృషభగమనం, గజగమనం, అశ్వగమనం ఇలాగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మనవాడు కూడా ఏం తక్కువేం చేయాలి. గుళ్ళోకి వచ్చిన పెద్ద పెద్ద హడావుడి చేసేసారు. ఇక్కడ భయం వేసింది. అందులో ఈ రాయం కాస్త అటు ఇటు కాలు దారుతుందేమో నాన్న స్వామి, అంత భయం. దేవుణ్ణి తీసుకువెళ్ళడం మన ఆనందం కోసం, మళ్ళీ క్షేమంగా ఆయన లోపల దించడం మన బాధ్యత కదండి. ఇవి అలాంటి వేదాంత విహారం చేస్తాడు స్వామి. మనలాంటి వాళ్ళని అయితే రాడండి ఆయన. మనని చూసేబట్టి ఆయన కూడా వచ్చేస్తాడు. దేని మీద అంటే దాని మీద. వీళ్ళంతా నా వాళ్ళు, నా భక్తులు, నాకు మంగళాశాసనం చేసేవారిని ఆయన భయం తెలియదు. ఒకవేళ ఆయనకి భయం వేసినా మనం అందరం ఉన్నాం కదా అని వచ్చేస్తాడు ఆయన. అలా ఓ కృష్ణ వేదాంతాలలో విహరించినట్లు కాదయ్యా. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవద్గీతలో నేను వేదాలన్నీ నన్నే చెప్పాయి, వేదాల్లో విహరించేవాడిని అని చెప్పావే. ఈ చాణూరుడితో తిరగడం అంటే వేదాంత వీధుల్లో తిరగడం కాదయ్యా. కనుక ఖబర్దార్, నాతో యుద్ధం అంటే ఏమిటనుకుంటున్నావు అంటే పర్వాలేదు, ఏం జరుగుతుందో చూద్దాం. ఎటు పిలిచావు కదా, మా మామకు నేను ఆనందాన్ని కలిగిస్తాను కాసేపు అని దిగాడు. వాడి కాళ్ళల్లో దూరేడు స్వామి. పట్టుకున్నాడు వాడిని, ఇలా పట్టి పీడి కుదులు పెట్టి వాడికి రక్తం కక్కించి చాణూరుణ్ణి హతం చేశాడు. ముష్టిగుండేమో బలరాముడు ఆయన యొక్క ఘాతుకాలతోటి ఆయన హతం చేశాడు. అలా ముష్టికాసుర చాణూర భంజ
భంజన చేసినటువంటి భగవాన్ కేసీ అనేటువంటి రాక్షసుడు ఆయన సంహారం చేసినటువంటి స్వామిని ఈవేళ మనవాళ్ళు పాడారు. ఎందుకోసం పాడారు? అంత పెద్దవాడు చూస్తేనే భయంకరంగా ఉంటాడే, అలాంటి వాడితో యుద్ధానికి దిగేడు ఈ స్వామి ఏమైతాడో అని ఆనాడు మధురా నగరంలో చూసినటువంటి వాళ్ళంతా కూడా ఎంత పాపం, ఎంత అన్యాయం, సమబుద్ధులైనటువంటి వాళ్ళు యుద్ధాలు చేయాలి. కానీ ఇలాగా ఈ కంసుడికి ఏదో పోయే కాలం వచ్చింది, ఇలాంటివన్నీ పెట్టాడు. కనుక దేవతలారా భగవంతునికి శ్రీకృష్ణుడికి ఏమీ కాకుండా చూడు అంటూ వాళ్ళందరూ మంగళం పాడారు. అయినా మన ఆండాడి తల్లి మంగళం పాడకుండా ఉండలేదు. ఆనాడు జరిగినటువంటి ఆ యుద్ధం ఈనాడు జరుగుతున్నట్లుగా తాను భావించి ఆ శ్రీకృష్ణునికి మంగళముగాక అంటూ ఈవేళ పాసురంలో స్వామికి మంగళం చెప్పడం కోసమని ఈ ప్రస్తావన చేసింది. కాగా ఈవేటి గోపిక చాలా విలక్షణమైనది. శ్రీకృష్ణుడే ఇష్టపడేటంత జ్ఞానం కలిగిన గోపిక. అందుకనే జ్ఞానం కలిగినామే కనుక మీకు విపరీత జ్ఞానం, అన్యథా జ్ఞానం అంటూ శాస్త్రీయమైనటువంటి ఆ శబ్దాలను వినియోగించింది లోపల తాను. ఆమెంటే ఇష్టము అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు ఇష్టము అంటే ప్రియోహి జ్ఞానిన్యోత్యర్థం అహం సజమమ ప్రియ. నాకు ప్రియము జ్ఞాని అంటే చెప్పాడు భగవంతుడు. అందరి ఇష్టమే, కానీ జ్ఞానం కలిగిన వాళ్ళంటే ఇంకా ఇష్టం. ఎందుకని? వాళ్ళు తాను జ్ఞానాన్ని ఆర్జించి ఆ జ్ఞానాన్ని తాను అనుభవిస్తూ ఆ జ్ఞానాన్ని లోకానికి అందించేటువంటి వాళ్ళు కనుక మనని గురించి మంచిగా చెప్పేవాళ్ళని మనం ఇష్టపడతాం కదండి, అవునా కదా? మనని గురించి ఎవరైనా చెడ్డగా అన్నారనుకోండి, మనకి ఒళ్ళు మండిపోతుంది కదా. నిజంలో మనలో ఆ చెడ్డ ఉన్నా కూడా ఎదుటివాడు చెప్తే ఒప్పుకోం మనం. దాని ఏమంటాం? అహంకారం. మనం చెడ్డ పని చేసాం, ఆల్రెడీ చేసాం, చేసిందే కదా. వాళ్ళని కొత్తగా ఏమన్నా అన్నారా? ఏమన్నా. కానీ నన్ను అంటావా అంటే అది అహంకారం. నేను చేయకుండా ఉండవలసింది అని అనుకోగలిగితే, నీలో అహంకారం లేకుండా అయ్యో అప్పుడు ఏదో చేసేసానండి, అలా చేయకుండా ఉంటే బాగుండేది, మరి ఎందుకో టైం అలా వచ్చింది, ఈశ్వరా నా తప్పుని క్షమించవయ్యా అనగలిగితే వీడు ఒకనాడికి బాగుపడతాడు. నేను చేశాను నన్ను అంటావా అంటే అది అహంకారం కదా. అది ఉండకూడదు. అది జ్ఞానం కలిగిన వాళ్ళకి అది ఉండదు. జ్ఞానం కలిగిన వాడికి అది ఉండదు. ఎందుకని? ఒకవేళ తాను తప్పు చేసినా అయ్యో నేను చేసి ఉండకూడదు, నాలాంటి వాళ్ళు అంతో ఎంతో చదువుకుని పెద్దల దగ్గర నేర్చుకుని కాస్త కృష్ణారామ అనుకునే వాళ్ళం ఇలాంటి పాపాలు మనం చేయకూడదు అని తనకి తానే తెలుసుకుని తాను రియలైజ్ అవుతాడు కదా. జ్ఞానం అంటే అదే. తప్పు చేయకుండా ఎవరు ఉండరండి లోకంలో. జ్ఞానం కలిగిన వాడు తప్పు తెలుసుకుంటాడు, దాన్ని సరిదిద్దుకుంటాడు. జ్ఞానం లేని వాడు తప్పునే సమర్థిస్తూ ఉంటాడు కదా. కనుక అలాంటి జ్ఞాని, నా గురించి తెలిసినటువంటి వాడు జ్ఞాని. తామరయాడ్కేళన్ ఉర్వనయ్యే నోకుం అంటారు ఆళ్వారు. అసలు జ్ఞానం అంటే లౌకికమైన జ్ఞానం కాదండి. లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని గురించి తెలుసుకునేదే జ్ఞానం. ఆ జ్ఞాని అంటే నాకు ఇష్టం. నన్ను గురించి బాగా తెలుసుకున్నవాడు, నన్ను అనుసరించేవాడు, మద్భక్తాహ, అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. మన్మనాభవ మద్భక్తో మధ్యాహి మా నమస్కురు. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు నాకే నమస్కరిస్తాడు, నన్నే తెలుసుకుంటాడు, నన్నే అనుసరిస్తాడు. కనుక నేను కావాలంటే నాకు నమస్కరించు, నన్నే పూజించు, నన్నే అనుసరించు. కనుక నాకు కృష్ణానుగ్రహం కావాలి, వారిని చరణారవిందాన్ని ఆశ్రయించాలి. కనుక అలాంటి జ్ఞాని అంటే ఇష్టం. ఈవేళ గోపిక
భగవంతుని చేత ప్రేమించబడేటంత జ్ఞానం కలిగిన గోపిక. మీకు అర్థమయ్యే ఉంటుంది. మన నమ్మాళ్ళు వాళ్ళని వేళ వాసురంలో ఆండాడు తల్లి అందంగా ఇమించి ఆయన స్వామి రా ఎక్కడికి వెళ్ళలేదండి. ఆళ్వార్ తిరునగరుడు తింత్రిని మూల ధామ్నే అని ఆ చింత చెట్టు దగ్గరే కూర్చొని 16 సంవత్సరాలు అష్టాక్షరి మహామంత్ర అనుష్ఠించారు. మిగతా 16 సంవత్సరాలు ఆ మంత్ర ప్రభావం వలన శ్రీవైకుంఠ భువన క్షేత్రంలో ఉండేటువంటి పరమాత్మ ప్రత్యక్షమయ్యే మానసికంగా మాట్లాడే తనకేం కావాలో ఈయన చెప్పారు, ఆయనకేం కావాలో ఈయన చెప్పారు. అలా 32 సంవత్సరాల పాటు ఈ లోకంలో ప్రవర్తించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని లోకానికి అందించినటువంటి మహనీయుడు. తాము అనుభవించి వెళ్ళిపోతే మనకు తెలిసేది కాదు. వారు 4 దివ్య ప్రబంధాలను గ్రహించారు. తిరువిరుత్తము, తిరువాసిరియము, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി అని 4 ప్రబంధాలు. ఆ 4 ప్రబంధాలు 4 వేదాల సారం. వేదాన్ని మనం చదివినంత మాత్రాన సారం మనకు తెలియదు కదా. చదవడానికి కూడా కొంత అర్హత ఏదో దానికి నియమాలు ఉన్నాయి, కానీ సారం తెలుసుకోవడానికి నియమేమిటి? కనుక ఎవరైనా స్త్రీలైనా పిల్లలైనా ఎవరైనా దివ్య ప్రబంధాలు ఎవరైనా చదవచ్చు. మనందరి ముందు అదొక బాధ్యత ఉంది. ఆడాడమ్మ తల్లి మనకు పెద్ద బాధ్యత పెట్టింది. పెరియ పెరుమాళనే తెచ్చి ఇక్కడ పెట్టింది కనుక స్వామికి 4000 దివ్య ప్రబంధము మనం సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు ఆయన విజ్ఞాపన చేయాలి. కనీసం 3 సార్లైనా 4000 దివ్య ప్రబంధం ఈ క్షేత్రంలో పారాయణ జరగాలి. అంటే మనందరం బాగా నేర్చుకోవాలి, పాడాలి స్వామి సన్నిధానం. అప్పుడే స్వామి ఇక్కడికి ఇచ్చేసినందుకు ఆయనకి ఆనందం. ఆయన ఇచ్చేసినందుకు మనం స్వామికి సమర్పించే సమర్పణ దివ్య ప్రబంధమే. మన ఆండాడు తల్లి 2 మాలికలు సమర్పించింది స్వామికి. ప్రబంధమాలిక, భౌతికమైనటువంటి పుష్పమాలిక, పూమాల కదా. పాటలతోటి మాలిక ఆండాడమ్మ 2 ప్రబంధాలు రాసింది. తిరుపావై ప్రబంధం, నాచ్యార్ తిరుమొഴి 143 పాసులు. ఇలా ప్రబంధాలతోటి స్వామికి ఆనందాన్ని కలిగించింది. మాలికలాగా కట్టి భౌతికమైన ప్రాకృతికమైనటువంటి అందమైన సుగంధీభరితమైనటువంటి పుష్పాలను సేకరించి ఆ మాలికను కట్టి తాను వేసుకుని స్వామికి సమర్పించి. అందుకని ఆండాళమ్మకు మాత్రమే మాలా మార్పిడి. ప్రక్కనే ఉంటారు శ్రీదేవి భూదేవి, వాళ్ళకి ఎప్పటికీ మాలా మార్పిడి ఉండదండి. ఆ చతుర్భుజాలతోటి విరాజమానంగా వేయించేసి ఉన్నటువంటి రంగ మంగళ దీపిక శ్రీరంగనాయకి, ఆమెకి మాలా మార్పిడి లేదు. మన ఆండాళ్ళ తల్లి ప్రత్యేకత ఏమిటి? అసలు లోకంలో ఎవరైనా దేవుడికి దండ వేస్తారు, ఈవిడే నేను వేసి నీకు ఇస్తాను అని తాను వేసుకుని స్వామికి వేసింది అంటే ఎంత ప్రణయిని! ఇది ప్రేమ ఉన్నవాళ్ళు చేసే పని. ప్రేమ బాగా ఎంత ఎక్కువ ఉంటే ఎక్కువ కదండి. లోకంలో భర్త తినేసి భార్యకి ఇస్తాడు, ఆమె అదే తింటు. మళ్ళీ ఇంకో చెల్లెలకో తమ్ముడుకో ఇంకోటి ఇది నీయగలనుకో, వాడు తమ్ముడు తినడు, అన్న తినడు, ఎవడు తినడు, మేనరుడు కూడా తినడు. మా ఏంటి నీకే నేను తినాలంటాడు వాడు. ఒక భార్య మాత్రమే భర్త యొక్క శేషాన్ని తీసుకునేది. కనుక భార్యాభర్తృ సంబంధం కలిగినటువంటి ప్రేమ ప్రణయత్వం ఏదైతే ఉందో అది భగవంతునికి ప్రియాన్ని కలిగించి. లేకపోతే భగవంతుడు అంతటి వాడు నువ్వు వేసుకున్న మాట నేను వేసుకోవాలా అన్నాడంటే ఈవిడ భక్త కొలాప్స్ అయిపోయింది. ఈమె ప్రేమతోటి ఆయన్ని గెలిచి. అలాగే
మన ఆళ్వారు నాయకిగా నమ్మాళ్వారు భగవంతుడు ప్రేమను తాను కొన్నాడు. భగవంతుడు లేకపోతే తాను ఉండలేని దశని కొంతకాలం నమ్మాళ్వారు అనుభవించారు. ఆ తర్వాత ఆళ్వారు లేకపోతే నాకు ఈ విభూతే వద్దు, పరమపదము వద్దు, లీలా విభూతి వద్దు, అసలు నేను రాజీనామా చేస్తాను, నాకెందుకు ఇది కూడా, ఆళ్వారు లేకపోతే నాకేమి అవసరమే లేదు అనేటంత ప్రేమమయుడయ్యాడు పరమాత్మ. కనుక అలాంటి పరమాత్మ ప్రేమను పొందినటువంటి మహనీయమైన జ్ఞానం కలిగినటువంటి ఆళ్వార్లను గోపికగా చిత్రీకరించి, అసలు అక్కడ గోపికలు లేరు కదా. శ్రీవిల్లిపుత్తూరులో గోపికలు ఎక్కడి నుంచి వస్తారు? ఆండాడు కాలానికి గోపికలు ఉన్నారా? తన దగ్గర ఉండేటువంటి తనతో ఆడుకునే 10 మంది ఆ బ్రాహ్మణ కన్నికలనే గోపికలు అనుకుంది. అసలు ఆవిడ కూడా గోపిక కాదు, ఆమె బ్రాహ్మణ కన్య. తనని తాను గోపికగా భావించుకుంది, వేషం అలా వేసేసి తాను ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరునే నందవ్రజంగా అనేసుకుంది. అక్కడ ఉండే పిల్లకాలవనే యమునా నదిగా, అక్కడ ఉండే చిన్న కొండ గుట్టనే గోవర్ధనగిరి అన్నీ అనుకుంది అంతే. ఏదో మనవాడు పిల్లలు ఆడుతుంటారు చూసారా, ఆకేసి అన్నం పెట్టి పప్పేసి ఏమడం, ఇక్కడ ఉత్తగా చేతితోనే ఇలా అన్నం ఆకేసాను, అన్నం పెట్టాను, పప్పు వేసాను, నెయ్యి వేసాను, అన్నీ అలాగే అనేసుకుంటే అబ్బో నా మనవరాలు ఎంత గొప్పదండి, ఇప్పుడే పెడుతోంది, పెద్ద ఇది ఇంకెంత పెడుతుందో అని ఇలా మనం ఆనందపడిపోతూ ఉంటాం. అంటే మనం ఎందుకు ఆనందపడుతున్నాం అంటే ఇంత పసితనంలోనే ఎదుడవాడికి ఆకేసి అన్నం పెట్టాలనేంత గొప్ప భావన వచ్చింది కనుక ఆ చిరంజీవి వర్ధిల్లు కాగా అని మనం ప్రేమగా ఎంత ఔదార్యం అండి, ఎంత ప్రేమ అండి అని ఇలా దాన్ని మనం ఇలా చెప్పేసుకుంటుంటాం. సరే పెద్ద అయిన తర్వాత దాన్ని వేరే చెప్పుకుంటాం, వేరే చిన్నప్పుడు పెట్టిందని ఇప్పుడు మొట్టికాయలు పెడుతుందని తర్వాత అనుకుంటాం కదా. కనుక ఆ భావన ప్రకర్షణ చాలా గొప్పది. అలాంటి భావనతోటి భగవంతుడిని జయించి తానున్న చోటే ఉండి 32 దివ్య దేశాలు పెరుమాళ్ మంగళాశాసనం చేసేటమాట. ఆయన దగ్గరికి ఆళ్వారు పాడకపోతే మా క్షేత్రానికి విలువ లేదు అని ఆయా క్షేత్రాల్లో ఉండే పెరుమాళ్ళే శ్రీరంగంలో, కాంచీపురంలో, తిరుమలలో, తిరుమాలిరం సోలైలో, తిరుక్కన్నపురంలో ఇలాంటి పెరుమాళ్ళందరూ క్యూ కట్టి వచ్చారు. ఏమే కాసిన నాలుగు మాటలు చెప్పాయా నా గురించి 4 మాటలు చెప్పాయా అంటే, దర్శనం ఇచ్చావు కదా ఉదారుడా అంటూ ఆయన గురించి చెప్పారు. అలాంటి నమ్మాళ్వార్లను ముందుంచుకొని ఈవేళ మన ఆండాడు తల్లి పాసురాన్ని నడిపించింది. ఆ ఆండాడు తల్లి అనుగ్రహంతో మహనీయమైనటువంటి జ్ఞానుల కటాక్షం మనమైన ప్రసరించి మనం చేసేటువంటి ప్రతి క్రియ జ్ఞానవంతమైన క్రియ కావాలి. జ్ఞానికే లోకంలో పెద్ద పీఠ. భగవంతుడు జ్ఞానం అంటే ఇష్టం అన్నాడు కదా. ఆయనకి ఇష్టమయ్యి ఆయనకి ప్రీతి కలిగించేటువంటి జ్ఞానం మనలో ఏర్పరచటానికే ఈ ఆళ్వార్ల యొక్క రూపాలన్నీ. అందుకని వారిని భవ్యమైనటువంటి ఆలయంలో పెట్టి నిత్యము ఆరాధిస్తాం. పెద్దలారా, జ్ఞానులారా, మీ దయ మా మీద ప్రసరించి మేము కూడా భగవంతునికి ప్రియమైన పుష్పంలాగా కైంకర్యపరుడులాగా తయారయ్యేటట్లుగా మా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించండి అని ఆళ్వారాచార్యుల సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకుని వారి శేషాన్ని మనం స్వీకరించడంలో పరమార్థమది. అలాంటి జ్ఞానం మనందరికీ సంప్రాప్తించుగాక అని భగవత్ సన్నిధానంలో కోరుకుంటూ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీనారాయణ.